నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సే. సో అమిత్ షా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ వస్తే మాకొద్దు అని చెప్పేసి అన్నట్టు మనకి వినిపిస్తుంది. సో అసలు ఏంటి, ఎందుకోసం అమిత్ షా గారు ఫోన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నికల ఏదైతే జరిగిందో, సో దాని గురించి పైనుంచి ఆ, మన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకు వద్దు అన్నట్టు ఒక వార్త అయితే మరి హల్చల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగింది సార్? మా మొదట శ్రీ గారు మీకు మన ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పరిధిలో మొదటి నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రజలు 4,14,00,000 మంది ఎంతో గురుతరమైన బాధ్యతతో కసితో ఓట్లేసి కుటుంబాన్ని గెలిపించారు. ఎందుకు అని మేము తక్కించుకుంటే పిల్లలకు ఉద్యోగాలు లేక, రాష్ట్ర పరిపాలన సరిగా లేక, అమరావతి లేక, పోలవరం లేక అప్పుల పాలైపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పని చేసుకునే పరిస్థితికి దిగజారిపోయిన రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే పార్టీలు కావాలని చెప్పి చాలా నిశ్శబ్ద విప్లవం లాగా కూటమిని 164 సీట్లతో గెలిపించారు. ఇది నిజంగా చెప్పాలంటే మా మీద ఎంతో గురుతరమైన బాధ్యతతో పాటు చాలా విజయవంతమైన లక్ష్యాలు మా మీద బుధస్కంధాలపై పెట్టారు. ఎప్పుడైతే అమిత్ షా గారు, మోడీ గారు మాట్లాడుకొని షా గారు ఫోన్ చేయటంతో తెలుగుదేశం పార్టీ స్పీకర్ పదవి తీసుకోమని చెప్పి అడిగారు. గతంలో బాలయ్య గారు ఉన్నారు, అటువంటి సాంప్రదాయాన్ని మీరు కొనసాగించండి, రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎన్డీఏ కూటమిలో మీకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి అడగటంతో బాబు గారు సున్నితంగా మా రాష్ట్ర ప్రజలు మాకు వేరే టాస్క్ ఇచ్చారు, మేము చేయాల్సిన పనులు ఇవి, కాబట్టి ఈ ఈ యొక్క పదవులు తీసుకోవడంతో మాకు బంధాలు ఏర్పడతాయి, కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు కుంటుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి మైకి ఇవ్వగలిగితే, చేయగలిగితే రాష్ట్రానికి నిధులు ఇవ్వండి, అమరావతి పూర్తి చేసుకుంటాం, పోలవరం పూర్తి చేసుకుంటాం, లోటు బడ్జెట్ ఉన్న 15,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. పైవల్ కేసీఆర్ ఆల్రెడీ వివిధ రాజకీయ పార్టీల అధికారం రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్స్ నిన్న సీతారామన్ గారు సమావేశమైనప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు, మాకు వెనుకబడి జిల్లా నిధులు రాలేదు, అదేవిధంగా రెవెన్యూ లోటు, పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి ఆస్తి వివాదాల పైన కానీ, అలాగే జిఎస్టీ పెట్రోలిజం లో ఉన్నటువంటి జిఎస్టీ వస్తున్న అమౌంట్లు తగ్గించడం కానీ, రాష్ట్ర ప్రజలకు వస్తున్న జిఎస్టీ పెంపకాల్లో కానీ చాలా సున్నితంగా ప్రతి పాయింట్ ని మెన్షన్ చేసి మాట్లాడడం జరిగింది. సరే, వారు సానుకూలంగానే పరిశీలిస్తామన్నారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బాబు గారు ఫోన్ చేయడంతో ఒకసారి మాకు ఆనందం వేసిన, పార్టీని గుర్తించి బలాబలాన్ని గుర్తించి కూటమి నాయకులకు ప్రయోజనం ఇస్తున్నాం అని చెప్పి స్పీకర్ పదవి అంటగడతామని చెప్తే ఒక రకంగా సంతోషమైన, కానీ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మా మీద ఈరోజు ఉంది, కాబట్టి మీరు పదవులతో మమ్మల్ని ఆనందింపజేయదండి, నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పడంతో ఒక రకంగా చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ చూసి ఆనందపడ్డారు. ఎస్, పదవులు కాదు మాకు కావాల్సింది, ఈ రాష్ట్ర సంపదను పెంచాలి, 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెందాలి, అన్ని రాజధానులలో బ్రహ్మాండం రాజధాని నిర్మించాలి అని ఒక టాస్క్ అనేది మా ముందుంది. కాబట్టి ప్రజలు ఆనందపడ్డారు. బాబు గారు ఆ దిశగానే ఆ యొక్క ఆఫర్ ని, ఆ గిఫ్ట్ ని సున్నితంగా చెప్పడంతో వారు కూడా అర్థం చేసుకున్నారు. వారు కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు ఇవ్వడానికి ఎస్ మీరు మంచి పనే చేస్తున్నారు, మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పడంతో సున్నితంగా సమస్య పరిష్కారం అయిందని మేము అనుకుంటున్నాం. ఇది కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బాలశౌరి గారిని ఉప పార్లమెంటేరియన్ గా, అదేవిధంగా వేరే ఇంకొక ఎంపీ గారు మా వారి కృష్ణదేవరాయలు గారిని పార్లమెంటేరియన్ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంట్లో వాళ్ళకి దిశ ఏమి ఇచ్చారంటే, ఈ రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ సంబంధించింది, రైల్ ట్రాక్లు ఇంటర్నేషనల్ ఏవైతే ప్రకటించారో ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ నిర్మించారు, వాటిపైన విమానయాన శాఖ మంత్రి చూస్తున్నటువంటి రామ్మోహన్ గారి గారిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఏమున్నాయి దాన్ని వెంటనే సురువు చేయమని చెప్పారు, డెవలప్మెంట్ కార్యక్రమం చేయమని చెప్పారు. ఏదైతే రాజధానిగా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ ని విస్తరించడం కానీ, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని విస్తరించడం కానీ కాన్సన్ట్రేట్ చేయమన్నారు. ఇది కాకుండా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఉన్నటువంటి కార్యక్రమాల పైన కానీ, అలాగే ఏదైతే మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చిన పదవిలో గ్రామీణ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ని ఎక్కువ డెవలప్ చేసి గ్రామ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలకు వేగవంతం చేయమని చెప్పి ప్రతి దానికి ఏం చేశారంటే, మాకు డెవలప్మెంట్ 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 ఈ డెవలప్మెంట్ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, నిధులు వరదలు రావాలి ఆంధ్ర రాష్ట్రానికి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్గా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పెట్టుబడులు రావాలి, ప్రధానంగా పెట్టుబడులు రావాలి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి పర్టికులర్ గా దశ నిర్దేశించారు. ఆ వ్యూహంలో భాగంగా నిన్న పార్లమెంటరీ సమావేశంలో చెప్పారు, మరి ఆఫర్ ఇచ్చారు, మనం తీసుకోవటం లేదు, మీ బాధ్యత అని చెప్పి చెప్పడంతో మరింత బాధ్యత మా మీద పెరిగింది.
రాష్ట్ర లక్ష్యాలని నెరవేర్చాలమ్మా. దీంట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. 3 పార్టీలు కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం వికసిత ఆంధ్రప్రదేశ్ కి, వికసిత భారత్ కి కట్టుబడి ఉన్నాం కాబట్టి వికసిత ఆంధ్రప్రదేశ్ జరగాలంటే ధనం మూలం మిదం జగత్ కాబట్టి ఖచ్చితంగా నిధులు వరద రావాలనే విషయం పైన పర్టికులర్ గా ప్రయారిటీ ఇచ్చి పనిచేయమని చెప్పి మన కర్తవ్యం ముందు ఇది అని చెప్పి చెప్పడంతో సభ్యులందరూ కూడా ఆనరబుల్ మెంబర్ పార్లమెంట్ మెంబర్లందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ దిశగా వాళ్ళు పనిచేయడానికి ఢిల్లీ వెళ్తున్నారు విషయాన్ని చెప్పడానికి. సో ఇప్పుడు మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్రానికి నిధులు రావాలని మీరు చెప్పారు కదా. సో అలాగనే ఇప్పుడు రాష్ట్రంలో అనేక దారుణాలు జరిగాయి, అనేక భూ కబ్జాలు జరిగాయి. ఇవన్నిటి మీద కూడా నిన్న నుంచి చూస్తున్నట్టయితే కొడాలి నాని గారు ఏదైతే ఆ భూ కబ్జాలకు పాల్పడ్డారో అవి ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి. నిన్న చూసినట్టయితే 50 కోట్ల విలువ చేసే ఒక థియేటర్ ని, ఒక ప్లేస్ ని కబ్జా చేశారు. దాని ముందు వాళ్ళ యజమానులు అయితే బైఠాయించారని చెప్పేసి కూడా మన వార్తలు వచ్చాయి. మరి దాది మళ్ళీ సీజ్ చేస్తున్నట్టు కూడా మరి వార్తలు వచ్చాయి. మరి అది ఆ ఎవరైతే నిజమైన యజమానులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందో, దీని మీద ఇంకేమన్నా జరిగే అవకాశం ఉందంటారు? మరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అరాచక పరిపాలనలో ప్రతి ఎమ్మెల్యే ఒక బందుపోటు, ప్రతి ఎమ్మెల్యే ఒక రౌడీ, ప్రతి ఎమ్మెల్యే ఒక కబ్జాదారుగా మారి అలా కొడాలి నాని అట్టిపళ్ళు ఉన్నటువంటి బండి దగ్గర మేక తోలు ఏ విధంగా నవ్వుతుంటాయో పాన్పారాకు నవిలి ఈయన కట్టులో ఏది పడితే కబ్జా చేసే అవకాశం మొదలుపెట్టి అట్లా కొడాలి నాని ఒక 50 కోట్ల స్థలాన్ని కబ్జా చేసి ఓన్ గా షెడ్లు వేసుకొని అక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అధికారం పోవడంతో వాళ్ళు మళ్ళీ వెనక్కి జగ్గారు. మళ్ళీ దాన్ని తీసి వెనక్కి వాళ్ళని ప్రభుత్వాన్ని వెనుకబడిచ్చింది. ఇది కాకుండా నన్నేం పీకలేరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకలేరు అని దుర్మార్గమైన మాటలు మాట్లాడకుండా సభ్య సమాజాన్ని సిద్ధరించుకునే విధంగా ఇప్పటికి కూడా మారలేదు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏమి చేయలేరు, మేము ఏంటి ప్రభుత్వ ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోయని చెప్పారు, ఎంత అవుతుంది, ఏం అడుక్కుంటున్నావా, మేము ఎంత చెప్పండి ఇసిరి పారేస్తాం. సిగ్గు లజ్జ మానం ఉండే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇటువంటి మాటలు మాట్లాడతాడా? ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్ళింది దాన్ని గౌరవంగా అప్పచెప్పాల్సి వదిలేసి ఒక దొంగలాగా దోపిడీ చేసి ఈ రోజు ఆ ఫర్నిచర్ ఇంటికి అంటే మేము డబ్బు కడతాము, మీకు గిచ్చలేని వాళ్ళవా, మీకు ఇసిరి పారేస్తాం అంటే ఎవడవాయా నువ్వు వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి? ఎవడు నువ్వు? సాధారణ వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు, ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి ఫర్నిచర్. అట్లా ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయడానికి ఎవడిచ్చాడు నీకు రైటు? లాగి లెంకాయ కొట్టి జైల్లో పెట్టి మట్టి ఎరకలు కొట్టాల్సిన పరిస్థితి వస్తా ఉందమ్మా. ఈ రోజు దుర్మార్గం ప్రవర్తిస్తాడు. సామాన్యుడు అధికారంలో ఉన్నాడంటే కబ్జా చేయడం అండి. మీరు మీ అబ్బగారి జాగీర రాష్ట్రం ఏమన్నా, మీ అబ్బగారి జాగీర మీ కాన్స్టిట్యూన్సీ ఏమన్నా, ఎవడప్ప సొమ్ముని కబ్జా చేస్తావా దుర్మార్గుడా? కాబట్టి కొడాలని కానీ వాళ్ళ అబ్బ జాజినాయన వచ్చినా కూడా సరే వదిలే ప్రసక్తి లేదమ్మా. ప్రజల ఆస్తులు ఎవరు కబ్జా చేసినా తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి మొహమాటలంగా మీ ద్వారా ఉల్ఫ్ టీవీ ద్వారా మీ ద్వారా రిక్వెస్ట్ ఏదంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా దౌర్జన్యం చేసి అక్రమం చేసి ఉంటే వెంటనే ప్రభుత్వం తీసుకురండి, ఖచ్చితంగా వాటి మీద చర్య తీసుకుంటాం, మీ ఆస్తులు మీకు ఇప్పిస్తాం, చట్టపరంగా న్యాయం చేస్తామని చెప్పి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది భయప్రాంతులు గురై చెప్పలేకపోతున్నారు. అవునమ్మా, నాకు తెలిసి ఒక మహిళ ఎన్ఆర్ఐ అమ్మ, ఆవిడ అమెరికాలో ఉంటుంది. ఆమె చిన్న 2-3 ప్లాట్లు కలిపి ప్లాట్లు, చిన్న ప్లాట్లు, ఆ ప్లాట్లు ఆమె ఉన్నాయని చెప్పి వీళ్ళే ఆక్రమించి నాని మనుషులు ఆక్రమించుకొని ఆమె ఫోన్ చేశారండి, ఈ సైట్ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, మీరు ఇస్తే మాకు ఇవ్వండి, లేదు కట్టుకుంటాం. ఆవిడ నేను అమెరికాలో ఉన్నానండి, నీట రాగలను అనేది వీడియో కాన్ఫరెన్స్ చేస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చివరికి 10 లక్షల రూపాయలు డబ్బులు, చిన్న ప్లాట్లు, ఆమె కొనిన 3 ప్లాట్లు ఖరీదు కూడా 10 లక్షలే అప్పట్లో. ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. అంటే మీరు ఏంటి, జనాల్ని వదలలేదు, మనుషుల్ని వదలలేదు, ఇసుకను వదలలేదు, భూమిని వదలలేదు, గాలిని వదలలేదు, మొత్తం భూతాల్ని ఆక్రమించి తినేసిన మిమ్మల్ని జనం ఊరికే వదలరమ్మా. అందుకే కుటుంబం మంచి తీర్పిచ్చారు. మిమ్మల్ని కర్రి కాల్చి వాత పెట్టి మీరు తినిన ప్రతి అంశాన్ని కక్కిస్తామని చెప్పి మీతో చెప్తున్నాం. అరే కొడాలని నువ్వే కాదు, ఏ నానీలు వచ్చినా, ఏ బోనీలు వచ్చినా వదిలే ప్రసక్తే లేదు. ప్రజల ఆస్తులు కాపాడే బాధ్యత మాది. ఇలాంటి తొక్కు తోలు ఉండే ముఖ్యమంత్రులు ఎవరు మేము క్షమించే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజలు ఎవరైనా ఈ విధంగా బాధపడుతుంటే వెంటనే కన్సల్ట్ ఎస్పీకి కానీ కన్సల్ట్ జిల్లా మా పార్టీ నాయకులు కానీ తెలియజేయండి. ఖచ్చితంగా న్యాయం తీరుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కబ్జా చేసి వైసీపీ కార్యాలయాలు కడుతున్నా కూడా లేదు, కోర్టు ఆధారాలతో పాల్గొట్టి పారేస్తున్నాం, మొహమాటం లేదు. ఇప్పటికే రాష్ట్రం నుండి ఆస్తులను తాకట్టు పెట్టి తినేశారు, ఇంకా మిమ్మల్ని ఉపయోగించే ప్రసక్తి లేదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వస్తుంది. ధన్యవాదాలు సార్.